సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షులు బడుగులింగి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వేడుకలు నిర్వహించారు. నకరికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నల్గొండలో భూపారెడ్డి ఆధ్వర్యంలో, కోదాడలో మల్లయ్యలో ఆధ్వర్యంలో, తుంగతుర్తిలో డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ కేటీఆర్ గారికి గ్రాండ్గా జన్మదిన వేడుకలు జరిపారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా మేలచెరు మండలంలో కల్తీ మద్యం కలకలం రేపుతా ఉంది. 2 రోజుల క్రితం ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారి వద్ద నుంచి 1000 లీటర్ల స్పిరిట్ను, 500 కాటన్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని లోతుగా విచారణ చేయగా ఈరోజు కూడా మేలచెరు మండలం దొండపాడు, రామపురం గ్రామంలో దాదాపు 300 కాటన్ల నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 300 కాటన్ల నకిలీ మద్యాన్ని చెరువులో పాతిపెట్టడంతో జేసీబీలతో వెలికి తీశారు. పెద్ద ఎత్తున ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ మద్యం బయటపడుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ముఠాలు ఇందులో చేతులు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. లోతుగా దర్యాప్తు చేసి మరికొంత డంపులను, మరికొంత డెల్లను కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎంతకాలంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు, ఆ ముడిసరికి ఎక్కడికి తీసుకొస్తూ ఉన్నారు, నకిలీ మద్యాన్ని ఏ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి అంశాల పట్ల కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కోదాడ సంబంధించినటువంటి ఎక్సైజ్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు ఫర్టిలైజర్ షాపులను, యూరియా నిల్వల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోచంపల్లి, బీవీనగర్ మండలాల్లో పలు యూరియా నిల్వల కేంద్రాలని, ఫర్టిసైడ్ సంబంధించి ఫర్టిలైజర్ షాపులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే రైతుల్ని మోసం చేస్తే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కూడా కలెక్టర్ హనుమంతరావు ఘాటుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. యూరియా విషయంలో కూడా అపోహలు నమ్మొద్దు, తగినంత యూరియా ఉంది, రైతులు కూడా పొదుపుగా యూరియాను వాడుకోవాలి, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు యూరియాను సరఫరా చేయాలంటూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.